వెరీ గుడ్. నూతన క్రియ, వెరీ గుడ్. క్లాప్స్ కొడదాం, అందరు బాగా చెప్పారు. చెప్పాను కదా మీరు చాలా బాగా వింటున్నారని. గుడ్. ఈరోజు ఈ వాక్యాన్ని కూడా జాగ్రత్తగా వినండి. నేను దాంట్లో మళ్ళీ బాగా అడిగితే మనకి టైం అవుతుంది కనుక నేను విదిన్ 45 మినిట్స్లో వాక్యం ముగించాలి కనుక ఈరోజు నా వాక్యంలోని యొక్క ధ్యానాంశం ఏంటంటే భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీక్ అడుగుతాను, అందుకే గుర్తుపెట్టుకోవాలా. ఎలిజబెత్ రెడీగా ఉండాలి. సో భయభక్తులు కలిగి ఉంటే వచ్చేటువంటి ఆశీర్వాదాలు కదా. ఏంటంటే ఎన్నిసార్లు మాట్లాడుతుంటారు ఎప్పుడు భయము భక్తి భయం భక్తి. ఇదే ఉండాలి మన లైఫ్లో. ఏముండాలి? అందుకే దేవుడు మనతో అదే మాట్లాడుతుంటాడు. మనకేం లేదు, భయం లేని కోడంటే ఎక్కడ వెళ్ళి గుడ్డు పెట్టిందంట? బజార్లో గుడ్డు పెట్టిందంట. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. వీళ్ళు పెంచుతున్నారు ఇక్కడ. ఈ కోడి వెళ్ళి గుడ్డు బజార్లో పెట్టిందంట కదా. ఎందుకు? ఏం లేదు దానికి, భయం లేదు. భయం ఉండుంటే ఓనర్ దగ్గర పెట్టున్నాం. భయం లేని కోళ్ళు బియ్యము బుక్కింది, బియ్యం తినదంట. ఈయన సామెతలు చాలా బాగుంటాయి కదా. భయం లేని కోళ్ళు బియ్యాన్నే బుక్కేసింది కదా. సో ఇలాంటి మంచి మంచి మాటలు ఉంటుంటాయి. ఎందుకంటే మనకి ఏముండాలి? ఇప్పుడు భయం ఉండాలి అని కొన్ని సామెతలు ఉంటుంటాయి అన్నమాట కదా. సో ఈరోజు ఆ భయం కోసమే, ఆ భక్తి కోసమే కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఓకే, సో ఏంటి అంశం చెప్పండి ఇప్పుడు? భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు. ఓకే, చూద్దాం ఒకసారి. సో ఈ క్రైస్తవ జీవితానికి మనకి ఏముండాలి? భయభక్తులు అనేవి చాలా విలువైనవి అన్నమాట. ఈ రెండు చాలా విలువైనవి మన క్రైస్తవ జీవితం కాబట్టి మనకేముండాలి? భయము భక్తి ఉండాలి. అదే చెప్తున్నాను, అందుకే క్రమము అని అంటున్నాను కదా. అందుకే మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నారు కదా. సో అందుకే మనము ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మీరు ఎందుకంటే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నారంటే మనలో ఏముండాలని? భయము భక్తి ఉంటేనే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది కదా. సో అందుకే ఇక్కడ క్రైస్తవ జీవితానికి భయభక్తులు అనేవి చాలా విలువైనవి. ఇవి చాలా విలువైనవి అన్నమాట. అంటే ఎలా అంటే ఆకాశంలో ఎగిరేటువంటి పక్షికి తన రెక్కలు, 2 రెక్కలు ఎంత అవసరమో ఈ క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్నటువంటి మనకు కూడా ఈ భయము ఈ భక్తి అన్నవి చాలా అవసరం. ఈ 2 ఉంటేనే మనము చక్కగా దేవుని మందిరంలో లేకపోతే దేవుని సన్నిధిలో లేదా ఆత్మీయ జీవితంలో హ్యాపీగా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మన భయభక్తులు అంత ముఖ్యమైనవి కదా. సో భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో లేదా మేళ్ళేంటో కదా. దేవుని సన్నిధిలో ఉంటే నీకు వచ్చేటువంటి మేలేంటో, నీకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో, ప్రభు సన్నిధిలో ఉంటే కాదు, నువ్వేముండాలి దానిలో? భయము భక్తి ఉంటే అవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. సో మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ మనం చూద్దాం. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన చూడండి. దావీదు రాసినటువంటి కీర్తన 31వ కీర్తన. 31వ కీర్తన. ఇవన్నీ కీర్తనలు, పాటలు కదా, అందుకే కీర్తన అనాలి, అధ్యాయాలు కాదు. 31వ కీర్తన 19వ వచనము చదువుతాను చూడండి. నీ యందు, అందరం కలిసి చదువుదాం. నీ యందు, అందరం కలిసి నాతో పాటు చదువుదాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మళ్ళీ చదువుదామా? నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే కీర్తనకారుడి దావీదు రాసిన కీర్తనలో దావీదు గారు ఒక మాట చెబుతున్నారు. ఏంటంటే నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రభువా అంటున్నాడు. అంటే దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే గొప్ప మేలు దాచి ఉంచుతాడు. ఏముంటే? భయము భక్తి, భయభక్తులు అనొచ్చు లేదా భయము భక్తి. ఈ 2 మన జీవితంలో ఉంటే దేవుడు ఏమి దాచిపెట్టుంటాడు? గొప్ప మేలు. నీకు మేలు ఉండాలి. నాకు మేలు జరగట్లేదండి, నీకు మేలు జరగట్లేదండి అంటే ముందు మనలను మనం పరీక్షించుకోవాలి. ఏమని? నాలో దేవుని యందు భక్తి ఉందా,
దేవుని యందు భయం ఉందా? ఈ భయము భక్తి నాలో లేదు గనుకే నేను మేలుని అనుభవించలేకపోతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే భయము భక్తితో ప్రభు సన్నిధిలో ఉంటావో నువ్వేం చేస్తానంటే దేవుడు గొప్ప మేలు దాచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మనకిష్టమైన వారికి ఇవ్వడానికి మనము శ్రేష్టమైనటువంటి వారిని దాచి ఉంచుకుంటాం కదా. మనకిష్టమైన ఏదైనా ఉన్నదనుకోండి మన దగ్గర, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఏదైనా నాకు ఇవ్వాలనుకుంటే, సో బాబుకనో లేకపోతే పాపకనో లేకపోతే ఇంకెవరో లేకపోతే నా ఫ్రెండ్ కనో, ఇది నా ఫ్రెండ్ కను కొన్నాను. మొన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చక్కగా ఒక ప్యాక్ చేసి ఒక గిఫ్ట్ పంపించింది తనకి వచ్చినప్పుడు, క్రిస్మస్ గిఫ్ట్ అనుకొని. అది ఓపెన్ చేస్తే అన్నీ ఒకటో వస్తూనే ఉన్నాయి. క్లిప్ వస్తుంది, దాని ఏవో పెన్స్, బ్రాస్లెట్స్, ఏవో మొత్తానికి ఆ పాప అన్ని తనకున్నటువంటి ఏదన్నా లాస్ట్ స్టూడెంట్ ఆమె కూడా అన్నీ కూడా ఒక్కొక్కటి వచ్చి ఇంకా వస్తూనే ఉన్నాయి. లాస్ట్కి ఒక బొమ్మ వచ్చింది, టెడ్డీ బేర్ అనేసి. ఇదేం బొమ్మ కదా, ఇలా చూసి వదిలేసా. ఏంటి ఎందుకు బొమ్మ ఉంది ఇక్కడ అని చూసాను. తర్వాత చూసినప్పటికీ కింద ఒక లైట్ ఉంది, వేస్తే బెడ్ లైట్ మాట, చక్కగా లైట్ ఆపేస్తే మంచిగా కనిపిస్తుంది. అది చాలా బాగుంది. సో అది వాళ్ళకి ఇష్టమైనటువంటి వారికి వాళ్ళు గిఫ్ట్స్ని పంపించుకుంటారు, శ్రేష్టమైన దాన్ని దాచుకుంటారు. తనకి ఇష్టం, తనకు ఎప్పుడు వస్తుంటావు, ఎప్పుడు వెళ్దామే, ఆవిడిద్దరు కూడా ఒకే స్కూటీ పైన వెళ్తూ ఉంటారన్నమాట క్లాస్కి. సో అలాగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారికి ఏం చేస్తూ ఉంటారంటే గిఫ్ట్ని మనం ఇస్తుంటాం కదా. మనం ఇస్తామా? మీరు ఇచ్చారు ఎప్పుడైనా? ఇస్తుంటారు. తను కూడా చూశాను నేను, ప్రభా కూడా చక్కగా 2 మంచి వాచ్లు కొని, గ్లోరీ అనేటువంటి వాచెస్ కొని ఆ పాపకు మళ్ళీ ప్రజెంట్ చేసింది. ఏంటి అందరూ తనకే ఇస్తున్నారు కదా. అలా అని తనకే వదలలేదు, ఆ బాబు కూడా వాచెస్ కొనిచ్చారు. అంటే గిఫ్ట్ ఇష్టమైనటువంటి వాళ్ళకి, తనకు అభిమానం ఉన్నటువంటి వాళ్ళకి, అంటే వాళ్ళకి ఇవ్వాలి అనిపించినటువంటి వాళ్ళకి ఏం చేస్తుంటారంటే అలాంటి గిఫ్ట్స్ అన్నవి ఇస్తుంటారు. పిల్లలు ఏంటి చూడండి, టీచర్స్ డే జరిగిందనుకోండి, రమ్య ఇంకా పిల్లలు ఇక్కడ ఎవరున్నా సరే పిల్లలు వచ్చి నాకు ముందుగా పిల్లలు వీళ్ళు మన ఈ ఎవరు గంగా ఉషా కానీ రమ్య కానీ వీళ్ళు వచ్చి హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి వాళ్ళు కూడా చాక్లెట్స్ ఏవో తీసుకొస్తుంటారు. వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళకి ఇవ్వాలి అని ఆలోచిస్తుంటారు. నాకనే కాదు, అందరికీ అలాగా ఎవరో ఒకరు ఇష్టమైనటువంటి వారికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. అవునా కదా. సో అలానే, సో నువ్వు ఎప్పుడైతే భయము భక్తితో ఉంటావో దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉంటావు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉంటావో దేవుడు నీ కోసం ఒక గొప్ప మేలు దాచిపెట్టి ఉంచుతాడు. ఏం చేస్తాడంటే, ఇది నేను ఎప్పుడు భయంతో ఉంటుంది, భక్తితో ఉంటుంది కనుక ఈ బిడ్డకు నేను ఏదో ఒక మేలు చేయాలి. మనమైతే గిఫ్ట్ ఇస్తామంతే, ఒక గిఫ్ట్ ఇస్తాం, ఒక చాక్లెట్, ఒక పెన్నో లేకపోతే ఇంకొకటి ఇస్తాం మనమైతే. కానీ దేవుడైతే నీకోసం మేలే దాచిపెట్టి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ మేలు మనకి ఎవరైనా చేస్తారండి చూడండి. అందుకంటాం, కొండలలో వెళ్ళినా నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో వెళ్ళినా నన్ను విడచిపోలేదయ్యా, నీది పావురపు మనసయా నీది పావురపు మనసయా, నీది గొర్రె పిల్ల మనసయా, నీది గొర్రె పిల్ల మనసయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నంతవరకు విడచిపోలేనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తను వచ్చి నా సాక్ష్యం చెప్పాడు. అది మేలే కదా, మేలేనా మీ జీవితంలో? వచ్చి మొన్నటి దిన ఆదివారం ప్రార్థన చేస్తాం కదండి, సర్జరీకి వెళ్తున్నాడు, తన కోసం ప్రార్థన చేద్దాం అందరం అని. సో మళ్ళీ 1 కాదు 2 కాదు అంటే ఎన్నిసార్లు అయిందమ్మా? 6 సార్లు. ఇది 6వది కదా. 6 సార్లు సర్జరీ, తర్వాత మళ్ళీ ఇంకా స్టోన్స్ ఉన్నాయి, ఇంకా 2 సార్లు ఉన్నాయమ్మో, 6, 7, 8 సార్లు సర్జరీ అంటే హౌ కెన్ ఇట్ ఇస్ పాసిబుల్? చాలా కష్టం, చాలా బాధ. ఎంత బాధను అనుభవిస్తున్నాడో, ఎంతగా తను తట్టుకుంటున్నాడో. దేవుడు కాపాడుతున్నాడు. ఆ దేవుడే మేలుకరంగా తన జీవితంలో నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఒక్కరనే కాదు, చాలామంది ఉన్నాం ఇక్కడ. మనందరం కూడా అక్కడ ఉన్నటువంటి నాయమమ్మ విషయం కావచ్చు, ఇంక చాలామంది ఉన్నారు. అందరూ ఏవేవో బాధలతో బాధపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరం కూడా అదొక బాధతో బాధపడుతుంటాం. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆలయానికి మళ్ళీ నడిపించాడు. ఎంతో బాధపడింది అమ్మగారు, నాకు ఎంత పరిస్థితి ఎలా బాగోపోయినా ఎలా ఉన్నా సరే నేను మాత్రం ఆదివారం మానని వస్తానని తన బాధతో ఉన్నది. ఆ కాళ్ళు భయంకరమైన ఇలా నొప్పి అయినా కూడా అక్కడికి వచ్చి కూర్చున్నది. సో మేలుకరంగానే దేవుడు మనల్ని ఉంచుతాడు. ప్రాణం అయితే తీసేసుకోడు, కానీ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని
నడిపిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అందుకే అంటున్నాం ఇక్కడ, దేవుడు మన కొరకు నువ్వు భయముతో భక్తితో, భయం ఉన్నది కనుక దేవుని మందిరానికి వచ్చింది. భయము ఎప్పుడైతే ఉండి నువ్వు దేవుని మందిరంలో ఉంటావో, భక్తితో దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తావో, దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? ఒక గొప్ప మేళ్లను దాచిపెట్టి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. సో అందుకే మనం భయపడిపోవాల్సిన అవసరం లే. ఇప్పుడు నాకు ఈ బాధ వచ్చింది, దానికి నాకు బాధ ఉంది, నాకు ఈ బాధ వల్ల నేను ఇప్పుడు కృషించిపోతున్నాను, నేను ఇక్కడ ఇదైపోతాను, నా పని ఇది, నా పరిస్థితి ఇది, నేను చచ్చిపోతానేమో అనేటువంటి భయము మనకు ఉండని అవసరం లేదు. మనం ఏం చేయాలి? ధైర్యము కలిగి, దేవుడు నా పట్ల ఏం దాచుంచాడు? గొప్ప మేలే దాచుంచాడు. ఏదో మేలుకరంగా నన్ను నడిపించబోతున్నాడు, మేలు నా జీవితంలో చేయబోతున్నాడు దేవుడు అనే విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి. నిన్నటి దినాన్ని నేను అపోస్తల కార్యములు అంతా చదివితే పౌలు గారు పడినటువంటి బాధ, పౌలు గారు తన జీవితంలో తన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన పడినటువంటి బాధలు, హింసలు, అమ్మో అవి చూస్తే చదివితే నాకు కళ్ళల్లో నుంచి ఆ నీరు వచ్చింది, కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. అంత సువార్త ప్రకటించారు ఆయన. భయం అస్సలు, అంటే మనుషుల అంటే భయం లేదు, దేవుడు అంటే భయపడ్డాడు, మనుషులంటే భయపడలేదు. సువార్త ప్రకటించడానికి ముందుకు వెళ్ళాడు. తెలుసా, మనుషులకు భయపడలే. ఎవరికి భయపడ్డాడు? నా దేవుని కోసం నేను ఏదైనా చేస్తాను. ఒకరోజు ఎంతమంది క్రైస్తవుల్ని హింసించాడో, ఎంతమంది క్రైస్తవుల్ని చంపేశాడో ఆ సౌలు ఒకరోజు దమాస్కస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను కూడా నేను చంపుకొస్తానని చెప్పి వెళ్తున్నటువంటి వాడితో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? సౌలా, ఆయనకి ఒకసారి అందరూ పరిస్థితి అంతా కూడా మబ్బుగా మారిపోయి మొత్తం అక్కడ దేవుడు మాట్లాడుతుంటుంటే అతనికి ఏం కనపట్లే వెలుగు. అంటే ఆ వెలుగులో ఆయన చూసిన వెలుగును చూస్తున్నాడు. ఎక్కడ తేజస్సు ఏంటి అంటే అప్పుడు అంటున్నాడు సౌలా, ప్రభు అంటున్నాడు, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. అపోస్తల కార్యంలో కనిపిస్తాయి మాటలు. నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? నేను నిన్ను హింసిస్తున్నానా? నిన్ను హింసిస్తున్నానా? నువ్వెవరివి? ఎవరి పేరైతే నువ్వు చేస్తావు, ఎవరిని పేరు చెప్పిన నువ్వు క్రైస్తవులను హింసిస్తున్నావు, ఆ నజరేయుడైన యేసును నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నీవు హింసిస్తున్నావంటే వెంటనే అతనిలో ఒక మార్పు. నిన్న ఈ అఖండ తేజస్సున నేను ఆర్పాలని అంతుపట్టింది. నేను ఇంత భయంకర క్రూరుడుగా ప్రవర్తిస్తున్నానా, ఇంత హింసకుడునా, ఇంత దూషకుడునా అని చెప్పి ఎంత ఏడుస్తున్నాడో అప్పుడు అంటున్నాడు, ఈ అఖండ తేజస్సులో నన్ను కాల్చే ప్రభు, నన్ను దహించే ప్రభు. అంటే ప్రేమ దేన్ని దహించదు సౌలా, అది ప్రేమ క్షమిస్తుంది అని పౌలుగా నేను మానుస్తున్నాను అంటాడు. ప్రేమ నన్ను క్షమిస్తున్నావా? ఈ క్రూరుడిని, ఇంత భయంకరుడిని, ఇంతమందిని చంపేస్తున్నటువంటి వాడను, ఎంతమందిని పొట్ట పెట్టుకున్నానో, క్రైస్తవులందరినీ కట్టకట్టి కాల్చేంత ఆతృత కలిగినటువంటి వాడను నన్ను క్షమిస్తున్నావా ప్రభువా? ఎందుకు అంటే అంటున్నాడు, నీవు నా సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతా, ఆసియా ఖండం అంతా కూడా మొత్తం అన్ని ప్రదేశాల్లో ఎక్కువగా దేవుని యొక్క శిష్యులు కన్నా, 12 మంది శిష్యుల కన్నా సువార్తను ప్రకటించింది ఆ హింసకుడు, ఆ దూషకుడు, ఆ హానికరుడైనటువంటి సౌలు పౌలుగా మారే. చెప్పడకూడదు, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ఎంతమంది అయితే అలాంటి వారు ఉంటున్నారో, హింసకులుగా ఉంటున్నారో, దూషకులుగా ఉంటున్నారో, హానికరులుగా ఉంటున్నారో, వారందరూ ఒకరోజు దేవుని సువార్తను దృఢముగా, అంటే త్వరగా ప్రకటించబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం ఎందుకు భయపడాలి? ఆయన పరిస్థితి, ఆయన పరిచర్య చూస్తే ఒక్కసారి చాలా వేదన కలిగింది నాకైతే. ఎంత ధైర్యంతో ఆయన వెళ్ళారో తెలుసా. ఆయన బర్నబాస్, ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన స్నేహితుడిగా ఉన్నటువంటి బర్నబాస్ ఆయనతో పౌలుతో ఉంటుంటే నేను వెళ్తాను, రోమ్కి వెళ్తాను అంటాడు. అంటే ఆయన యెరూషలేముకి వెళ్ళి, యెరూషలేముకి యేసు ప్రభు వారిని ఎక్కడ చంపేశారు? యెరూషలేములోనే. ఆ యెరూషలేముకే మళ్ళీ ఎవరు వెళ్ళాలి? పౌలు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలంటే. వీళ్ళందరూ అంటే వద్దు, యెరూషలేముకి వెళ్ళొద్దు, అక్కడ సువార్త ప్రకటించొద్దు బాబు, అక్కడ నీకు ప్రాణాపాయం ఉంటుంది. లేదు, నేను యెరూషలేముకి వెళ్తాను. అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెప్తాడు, ఇక మీకు నా ముఖము నేను మళ్ళీ చూపించలేనేమో, నేను సువార్త ప్రకటించడానికి, ఆయన ప్రేమను ప్రకటించడానికి నేను వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయి యెరూషలేము ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటించడానికి వెళుతూ ఉంటే అక్కడున్నటువంటి ఆ యూదులు అందరూ కూడా ఆయన్ని చంపాలని చూస్తారు. ఎవరిని? పౌలు గారిని చంపాలని చూస్తారు. అప్పుడు వారు ఏమంటారు తెలుసా? వాళ్ళే పన్నాగం పన్ని ఆ పౌలుని మాకు దగ్గరికి పంపించండి, మేమందరం కలిపి చంపేస్తామని మాట్లాడుకుంటుంటారు. ఒక్కసారి మన దగ్గరికి వస్తే మేమందరం కలిసి చంపేస్తాం అనుకుంటారు. ఆ విషయం ఒక అమ్మాయి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తుందన్నమాట, పౌలు గారిని అక్కడ పంపిస్తే ఆయన చంపేస్తారని. ఈ మాట వెళ్ళి నువ్వు
ఎవరికి చెప్పాలి? అక్కడ నుండి ఇంకా పై అధికారికి చెప్పమంటారు. అలాగా యెరూషలేము నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళమని మళ్ళీ ప్రభు మాట్లాడతాడు. యెరూషలేములో సువార్తను ప్రకటిస్తూనే ఉంటాడు ఆయన ఎన్ని హింసలు, ఎంతమంది కొడుతుంటారో. ఆ ఆలయంలో నుంచి లాక్కొచ్చి ఆయన చాలా గట్టిగా కొడతారు కొరడాలతో. అయినా సరే ఆయన సువార్త ప్రకటించడం మానేలే, భయపడలే, ఆయన భీతి చెందలే. దేవునికి భయపడ్డాడు, దేవుని పట్ల భక్తి కలిగి జీవించాడు. దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. దెబ్బలు తగులుతాయి, మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి, కానీ దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. నడిపించినాక మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సువార్తను యెరూషలేములో ఎలా చెప్పావో మళ్ళీ తిరిగి వెళ్ళి నువ్వు రోమ్లో కూడా ప్రకటించాలి అంటాడు. రోమాలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోమియులకు సువార్త ప్రకటించడం ఆసామాషి కాదు. అక్కడ కూడా ఆయన కొడుతూ ఉంటే యెరూషలేములో వాడు అధిపతులు వచ్చి కొడుతూ ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా? నేను రోమా పౌరుడను, నన్ను మీకు కొట్టడానికి అధికారం ఎవరిచ్చారంటాడు ఆయన. తెలుసా? ఆయన యూదుడు. ఎవరు? పౌలు గారు యూదుడు, మళ్ళీ ఆయన రోమన్ సిటిజన్, రోమా పౌరుడు. తెలుసా? అంతే. ఆయనకి అన్ని భాషలు, హెబ్రీ భాష మాట్లాడగలుగుతాడు. అలాంటి గొప్ప ఆయన ఏమంటారు తెలుసా? నీవు ఆయన సాక్ష్యం చెప్తుంటాడు అక్కడ ఎవరికి? అక్కడ ఉన్నటువంటి సహస్రాధిపతులకు ఆయనకు సాక్ష్యం చెప్తుంటే, నేను దమాస్కస్కి వెళ్తున్నప్పుడు నా ప్రభువు నన్ను పట్టుకున్నాడు, నేను ఈ రీతిగా మారాను, ఎంతమందినో చంపాలని వెళుతున్నాను, నా ప్రభు నాతో మాట్లాడాడు, ఆయన ప్రేమ నేను ప్రకటిస్తున్నాను, ఆయన మరణించి మళ్ళీ తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధారుడు, ఆ దేవుడిని మేము ఆరాధిస్తున్నాము, ఆ దేవుడే నా దేవుడు అని చెప్తుంటుంటే వాళ్ళు అంటారు, నువ్వు ఎక్కువ చదువుకున్నావు కదా, వెర్రివాడు అయిపోయావు, ఎక్కువ చదువుకుని అంటాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన మేధావి ఎవరు అంటే పౌలు గారు. గమానీయులు అనేటువంటి పరిసయ్యుడి దగ్గర అతనుండి చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ఉండి ధర్మశాస్త్రాన్ని ఏది కూడా ఎక్కడ ఏముందో కూడా టకాటకా చెప్పగలిగినటువంటి ప్రావీణ్యుడు ఎవరు అంటే అపోస్తలుడు పౌలు గారు. పరిసయ్యుడు. మళ్ళీ ఆయన ఒక పరిసయ్యుడు, యూదుడు, రోమా పౌరుడు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో తెలుసా ఆయనలో. అవన్నీ చదివితే నాకు ఒక్కసారి చాలా వేదన కలిగింది. ఇంత గొప్ప వ్యక్తి ఏం చేస్తున్నాడు? భయపడకుండా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. అంత ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. మళ్ళీ రోమా వెళ్ళి అక్కడ కూడా తన దేవుని సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళు అంటారు, ఫేస్తు ఎవరు ఆ సీజర్ వాళ్ళ నేమ్స్ ఉంటాయి. ఆయన అంటారు, ఏంటి నన్ను కూడా మార్చేస్తావా క్రైస్తవుడుగా అంటారు. అంటే వాళ్ళందరూ కూడా క్రీస్తుని అనుసరించినటువంటి వారు క్రైస్తవులు అని వారు అన్నారంట. అప్పుడే మనం క్రైస్తవులు అంటున్నాం కానీ కదా. సో వారన్న మాటే, నన్ను కూడా మార్చేస్తావా నువ్వు అంటున్నాడు. ఆ ప్రేమ, దేవుని ప్రేమ ఎవరినైనా మారుస్తుంది. నువ్వేంటి ఎవరేంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని శ్రమలు అనుభవించాడండి, ఎన్ని దెబ్బలండి, దెబ్బల చేత కొట్టబడి ఈడ్చేసి కొట్టేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం మాట మాట్లాడలేదు. ప్రభు ఏం మాట్లాడుతున్నాడో తనతో అదే పని చేస్తున్నాడు. ఆయన రోమన్ పౌరున్న, మేమైతే డబ్బిచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటాం, కానీ నువ్వు పుట్టుకతోనే రోమా పౌరుడువా అని చెప్పి భయపడి ఆయన విడిచిపెట్టండి అని చెప్పి ఆయనకే సహాయం చేశారు వాళ్ళ ఆ అధికారులు. ఆ రీతిగా మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఇప్పుడు మనకు భయం ఉంటే, భక్తి ఉంటే ప్రభువే నడిపిస్తాడు మనలో ఇప్పుడు ఏం లేదు, ప్రభువు నడిపించట్లేదు నన్ను, నేను ఎక్కడున్నా అక్కడే ఉండగలుగుతున్నానంటే కారణం ఏంటంటే మనలో ఏం లేవు? భయభక్తులు లేవు. నిజంగా మనము హృదయం మీద చేయి వేసుకొని చెప్పాలి, నాకు నిజంగా నేను భక్తితో నడుస్తున్నానా, నిజంగా నేను భయంతో ఉన్నానా, భయంతో నేను దేవుని ఆరాధిస్తున్నానా, భక్తితో నేను దేవుని ఆరాధిస్తున్నానా, లేదంటే ఏదో ఆదివారం కదా నేను ఆరాధన చేయాలి, ఆదివారం కదా నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న అయ్యగారు అమ్మగారు ఏమనుకుంటారో, లేదా నా విశ్వాసులు ఏమనుకుంటారో, నా పక్కనున్నవారు ఏమనుకుంటారో, లేదా నేను అక్కడుంటే నువ్వేంటి గుడికి వెళ్ళలేదని అవతల నన్ను ఏమని అనుకుంటారో ఏమని ప్రభు మందిరానికి వస్తే ప్రయోజనం లేదు. ప్రయోజనకరమైనది విడిచిపెట్టేస్తున్నారు, అప్రయోజనకరమైనది, నిష్ప్రయోజనమైనటువంటివన్నీ కూడా మన హృదయంలో ఉంచుకుంటున్నాం. ప్రయోజనకరమైనది ఏది అంటే దేవుని సువార్త ప్రకటించడం. ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు అంటున్నారు, కొడతాను చేస్తాను అంటున్నారు, కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ప్రకటించాలి, దేవుని సువార్త చేయాలి. దేవుడు అందుకే మనల్ని నిలబెట్టాడు, అంతేగాని తినేసి బాగా పడుకోమనైతే కాదు. నువ్వు క్రైస్తవ బిడ్డగా నువ్వు మారావు అంటే సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మనం భయపడుతూ జీవిస్తే మాత్రము అది మనకి ప్రయోజనము కాదు. ప్రభు కొరకు అవసరమైతే మన ప్రాణాలని కూడా ఏం చేయాలి? అర్పించాలి అన్నాడు ఆయన. అదే మాట బర్నబాస్ అంటాడు, నేను రాను, యెరూషలేము నేను రానంటే, నువ్వు రాకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం ఈ సువార్త ఏమైనా పర్వాలేదు, నా ప్రభు కొరకు నేను సువార్తను ప్రకటిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తెగింపు ఎందుకు వచ్చిందంటే ప్రభు ఆయనతో సరాసరి మాట్లాడుతున్నాడు కనుక.
ఇప్పుడు దేవుడు మనతో అలానే మాట్లాడాడు అనుకోండి, ఖచ్చితంగా మనం కూడా ఎవరిని కేర్ చేయం, ఎవరిని ఖాతరు చేయం. నేను ఎలా అయినా సరే, ఏమైనా పర్వాలేదు, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఈ పని చేస్తాను. సో నీతో దేవుడు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? భయము భక్తితో ఉండాలి. భయము భక్తితో నువ్వు దేవుని దగ్గర ప్రార్థించాలి, భయభక్తులతో దేవుని దగ్గర కూర్చోవాలి. అప్పుడు దేవుడు వాక్యంతో నీతో మాట్లాడుతుంటాడు. అందుకే అంటున్నాను, దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడలాగున ప్రార్థన పూర్వకంగా ఉండి ప్రతి ఒక్కరు ప్రభువా ఈరోజు నాతో మాట్లాడయ్యా. ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేయకుండా వచ్చి ఉంటావేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత నా మొక్కరించి ప్రభువా నాతో మాట్లాడు, నువ్వేది మాట్లాడుతున్నావో ఆ మాట ప్రకారంగా నేను బ్రతకాలేస్తాయా అని ప్రభు దగ్గర నిర్ణయం తీసుకోండి. దేవుడు తప్పకుండా మంచి గొప్ప మేలు మనకు దాచుంచుతాడు కదా. సో ఎంతకాలం ఉన్నా ఈ లోకంలో మనము బ్రతకగలమా? ఎంతకాలం ఉన్నా చనిపోవలసిందే, ఈ గూడు విడిచి వెళ్ళాల్సిందే. కనుక ఎప్పుడో వెళతాం, ఓకే కాదంటలేదు, కానీ ప్రభువు కొరకు మరణిస్తే అది నిత్య రాజ్యంలోనికి మనము వెళతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనము ఏదో ఎప్పుడో చావు వస్తే, హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతాం, లేదా ఇంకోటి వస్తే చచ్చిపోతాం అన్నది కాదు. కానీ ప్రభు సేవలో, మన ప్రభు పరిచర్యలో ప్రాణం పోతే అది గొప్ప విలువ. దేవునికి స్తోత్రం. అది మాట. సో మనకు గొప్ప మేలు దాచుంచుతాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతకడం కాదు. అందుకంటే చాలాసార్లు అన్నాను, కాకిలాగా కలాకాలం బ్రతకడం కన్నా ఏంటి, హంసలాగా 3 దినాలు ప్రభు కొరకు బ్రతుకు. 3 దినాలు ప్రభు కొరకు బ్రతికి చూడు, ప్రభు కొరకు బ్రతికి చూడు. కళ్ళకాలం బ్రతుకుతున్నావు. ఎందుకండి బ్రతుకు? కళ్ళకాలం జీవిస్తాం. ఎంత ఉన్నంతకాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90, 100 సెంచురీ కొట్టేస్తాం, ఉంటాం. ఇక్కడ కళ్ళకాలం బ్రతుకుదు. ప్రయోజనం ఏముంది? వస్తా యూస్, నో యూస్. దానివల్ల ప్రయోజనమే లేదు. ఓ నేను ఎవరొస్తుండే కదా, నాకు ఇంకా బోల్డ్ లైఫ్ ఉంది, బోల్డ్ టైం ఉంది, ఈ లోపు నేను అన్నీ, ఓ ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో. ఇంకా అలా కలకాలం బ్రతకడం కన్నా దేవుని కొరకు 3 దినాలైనా సరిగా జీవించు, దేవుడు పరలోక రాజ్యానికి చేర్చుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్న అక్కడ నేను ఏదో సరదాకి కొన్ని పిండి వంటలు చేద్దామని పొయ్యి వెలిగించమని అక్కడ కూర్చున్నాం. పొయ్యిలో పొల్లలు పెట్టేస్తున్నారు, పిల్లలు ఇద్దరున్నారు, చక్కగా పొల్లలో పెట్టేస్తుంటే అదేం కాలిపోతుంది ఊరక. అక్కడ కూర్చొని నాకే అక్కడ అలవాటు లేదు. ఎప్పుడు కూర్చొని మేమిద్దరం గురిగొరి ఉంది, అందరం చేస్తున్నాం కానీ కాళ్ళు కాలిపోతున్నాయి. మొత్తం అంతా అక్కడ వేడి, ఆ చలిగా అయినప్పటికీ కూడా వేడి తట్టుకోలేకపోతుంది. చలికి కూడా ఆ వేడిగా అయిపోతుంది, ఉడికిపోతున్నట్టు అయిపోతుంది అన్నమాట అక్కడ అంతాను. అప్పుడు అంటే పాప, అబ్బా ఇక్కడే ఇలాగ అనిపిస్తే ఎలాగ, మరి నరకం ఇంకెలా ఉంటుంది ఏంటి అంది. అబ్బా వెరీ గుడ్, పోన్లే నీకు ఆలోచన వచ్చింది కదా. ఇంత చిన్న వేడి నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఇప్పుడు కలకాలం కాకిలా బ్రతికితే ఉండాల్సింది నరకంలోనే. అగ్ని ఆరదు, పురుగు చావదు. పడిన పురుగు అలాగే కొట్టుకుంటూ ఉంటుంది. పోనీ అగ్గెన్న ఆరుతుందా అంటే అగ్గి ఏమాత్రం ఆరదు, కొట్టుకుంటూనే ఉండాలి. ఈ కాసేపు బాధ భరించలేకపోతున్నావు, అలాంటిది యుగాలు అక్కడే అలాంటి భయంకర వేదన అనుభవించాలా? అందుకే అంటున్నాడు, అలా కాకిలా కలకాలం బ్రతకడం కన్నా ప్రభు కొరకు 3 దినాలు బ్రతుకు. దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఎప్పుడు సంతోషంతో, ఆనందంతో, ఆయన స్తుతిస్తూ అందులోనే ఆనందంతో మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏంటది, యేసయ్య మార్గం. అదే యేసయ్య రాజ్యం, స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. అది ఆ రాజ్యము. ఎలాంటి రాజ్యం? ప్రేమగల రాజ్యం. అదే చెప్తారు పౌలు గారు, నా రాజ్యము, నా యేసు రాజ్యము, నా రాజు రాజ్యము ప్రేమగల సామ్రాజ్యం. నీ రాజ్యం పతనమైపోతుంది, కానీ నా దేవుని రాజ్యము నిరకాలము, చిరకాలం ఉంటుంది. నిత్య జీవము గలటువంటి రాజ్యము నా రాజ్యం, నా దేవుని రాజ్యం అని పౌలు గారు ప్రకటిస్తూ ఉంటారు. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే కాకిలా కలకాలం బ్రతకాలని అనుకోకు. దేవుని కొరకు 3 దినాలన్న బ్రతుకు. ప్రభు రాజ్యంలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకొని ఇంకోటి, ఆ గొప్ప మేలు దాచి ఉంచుతాడు. ఏముంచుతాడండి? ఏముంటే భయము, భక్తి కదా. కొంతమంది భయం లేక ఏం చేస్తామండి, దేవుని మందిరాన్ని విడిచిపెడుతుంటాం. భక్తి లేక ఇక్కడికి వచ్చి కూడా సరిగ్గా దేవుని మాటలు వినము. కనుక ఈ 2 ఈక్వల్గా లేకపోతే మనము పతనమైపోతాం. కనుక ఈ 2 నీకు కరెక్ట్గా సమానంగా ఉండాలి. భయము, భక్తి ఎప్పుడైతే ఉంటుందో, దేవుడు నీ కొరకు నా బిడ్డ భయభక్తులతో జీవిస్తున్నాడు, భయభక్తులతో నడుచుకుంటున్నాడు, భయముతో ఉంటున్నాడు. కనుక దీనికి నేను ఒక మేలు దాచిపెట్టి ఉన్నాను. ఆ మేలు ఖచ్చితంగా తన జీవితంలో నేను నెరవేరుస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ మేలు మనకి కావాలా? ఆ మేలు, దేవుడు దాచి ఉంచినటువంటి మేలు మనకి కావాలా? కావాలా వద్దా? చెప్పండి. కావాలన్న వారందరి చేతులిద్దాం ఒకసారి. నాకు దేవుడు దాచుంచిన మేలు నాకు కావాలి. గొప్ప మేలు దాచుంచాడు మనందరి కొరకు. ఆ మేలు నాకు కావాలి కనుక నేను ఈ రోజు నుంచి ఎలా ఉండాలి? అప్పుడు దించేస్తున్నారు అందరూ. ఎలా ఉండాలి? మేలు కావాలన్నప్పుడు చేతులు ఎత్తినప్పుడు ఎలా ఉండాలి? ఏముండాలి చెప్పండి? భయభక్తులతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సో అది మాట, మొట్టమొదటి మాట మనం ఏం నేర్చుకున్నాం? భయభక్తులు. సో ఈ గొప్ప మేలు ఎవరి జీవితంలో దాచిపెట్టాడు తెలుసా? ఎవరి జీవితంలో? దావీదు జీవితంలోనే ఎన్నో చేశాడు. ఆయన భక్తితో, భయముతో, భక్తితో చేశాడు కనుక దేవుడు తన జీవితాన్ని ఆశీర్వదించాడు. అంతేకాదు యోసేపు కూడా తన లైఫ్లో భయముతో, భక్తితో, భయం ఉందా లేదా? ఎవరది? పోతీఫర్ ఇంట్లో భయంకరంగా తన జీవితంలో పొరపాటు జరగాల్సిన సమయంలో ఏం చేశాడు? భయపడ్డాడు. నా దేవుడు చూస్తున్నాడు, ఎవరు చూసినా చూడకపోయినని అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ భయము, ఆ భక్తి తనను రాజ్యాధికారాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన మేలు దాచించాడు. ఈ భక్తి, భయము, భక్తి చూశాడు ప్రభు. యోసేపుకున్నటువంటి భయాన్ని చూశాడు, యోసేపుకున్నటువంటి భక్తిని చూశాడు. తను కనుక ఈ భయము భక్తితో ఉన్నాడు కనుక నేను ఒక మేలును దాచిపెట్టి ఉంచుతాను. అందుకని నీ అందు భయభక్తులు గలవారు నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కనుక నేను తన కొరకు నేను ఒక మేలును దాచిపెట్టి ఉంచాను అనుకున్నాడు. ఆ మేలు సరైన సమయంలో, సరైన రీతిలో యోసేపుకు దయచేశాడు. రాజ్యానికి అధికారిగా, రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము భయభక్తులు ఉంటే మనకి ఏమి ఉంచుతాడు దేవుడు? మేలు దాచిపెడతాడు. ఏం పెడతాడండి? మేలుని దాచిపెడతాడు. అది మనం మర్చిపోకూడదు. కనుక మనకిష్టమైన వారికి మనం ఎలా అయితే శ్రేష్టమైన దాచి ఉంచుతామో, దేవుడు కూడా మన విషయంలో అంతే. దేవుని దగ్గర నువ్వు భయభక్తులతో ఉంటే నీ కొరకు శ్రేష్టమైనది, ఒక మంచి మేలు దాచిపెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రెండో మాట మనం చూద్దాం ఒకసారి. ఇది ఎవరంటే ఒక కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తనే 34వ కీర్తనలో 9వ వచనంలో ఒక మాట ఉంది. 34వ అధ్యాయం 9వ వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఫస్ట్ భయభక్తులతో ఉంటే నీకు ఆయన ఏం దాచిపెడతాడు? గొప్ప మేలు దాచిపెట్టి ఉంచుతాడు కదా. ఆ మేలు ఎప్పుడైతే మన పట్ల దాచుంచాడో ఇప్పుడు మనకు ఏం చేస్తాడంట? కొదువులు ఏముంటాయి ఇంకంటే అప్పటి నుంచి? కొదువు ఉంటుందా? ఇంకైనా కొదువు ఉంటుందా అండి? మనకు మేలు దాచిపెట్టి మనకు మేలు ఇస్తే దేవుడు కొదువు కూడా ఏముండదు, ఇంకా అంతే, అంత కూడా హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. కనుక నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భక్తిగా ఉంటావో కొదువలు తీర్చబడతాయి. సెకండ్ పాయింట్ ఏంటి? ఏం తీర్చబడతాయి? చెప్పాలి అందరు నోరు తెచ్చి. కొదువలంటే చెప్పండి. కొదువులంటే మన అవసరతలు ఏమున్నాయో అందుకే కోరికలను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరచు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు రథములు బట్టి, గుర్రములు బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన ప్రభువైన యేసు నామమును బట్టి అతిశయపడదుము అంటారు దావీదు గారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే నువ్వు వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి అతిశయించడం కాదు, కానీ ప్రభువునందు అతిశయించాలి. ప్రభువునందు ఎప్పుడు అతిశయిస్తావు? భయభక్తి నీలో ఉంటే. భయభక్తులు మనలో ఉంటే ఏమి తీర్చబడతాయి? చెప్పండి. ఏం తీర్చబడతాయి? కొదువలు అంటే కొరతలు, అంటే అవసరతలు దేవుడు తీరుస్తాడు. అంటే క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీర్చబడుతుంది. మన కొదువులు తీర్చువాడు మన ప్రభువు. ఆయన పేరు యెహోవా ఈరే. ఏంటండి? యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే ఏంటి? ఆయనే చూసుకుని, దేవుడే చూసుకుంటాడు అన్న మాటకు అర్థం ఏంటి? యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే. యేసు గొప్పవారు, గొప్పవారు, గొప్పవారు. యేసు మంచివారు, మంచివారు, మంచివారు. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే. యేసు గొప్పవారు, యేసు మంచివారు, మంచివారు, మంచివారే కదా. ఆయన గొప్పవాడు,
ఆయన మంచివాడు, నీ కొదువలను తీరుస్తాడు. కనుక మనం ఏం గుర్తు పెట్టుకోవాలి? యెహోవా, నోరు తెరిచి చెప్పాలి, యెహోవా ఈరే. చాలామంది అడుగుతారు, నేను చాలాసార్లు చెప్తాను, యెహోవా షలోమ్, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా సిగ్నేను, యెహోవా మెకాదాస్, యెహోవా రోహి, ఎలోహిం, ఎల్ఓయి, ఎల్ షడాయ్, ఎలియేను, రబ్బు, రబ్బూని. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు? ఇవన్నీ ఎవరి పేర్లు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. హోసన్నా కదా, ఎన్ని నామములు నీకు, ఎన్నతరమవునా నాకు. ఎన్ని పేర్లో ఆయనకున్నటువంటి పేర్లు. ఆ హెబ్రీ భాషలో అన్ని పేర్ల చేత ఆయన పిలువబడుతున్నారు కదా. సో ఈ మాటలు ఎవరైనా వస్తారు, వచ్చి అడుగుతారు, యెహోవా ఈరే అంటే ఏంటో అస్తమానం అంటున్నావు? యెహోవా రఫా అంటే ఏంటి? యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొను. యెహోవా రఫా స్వస్థపరచు యెహోవాను నేను. ఇది ఒక పాట ఉంది, ఉందా లేదా? ఏంటి అది వచ్చిన చరణం ఏంటి? మన్నాను కురిపించినావు, నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. ఎందుకని? యెహోవా చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అంటే అన్ని బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, మన్నాను కురిపించాడు. యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. మనం ఏమని నమ్మాలి? యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడని మనము నమ్మాలి. ఇంకో దాంట్లో చరణం, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రఫా స్వస్థపరచును, యెహోవా రఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా రఫా స్వస్థపరచువాడు, యెహోవా ఈరే దేవుడే చూచుకునేవాడు. సో ఇప్పుడు నీ కొదువలు తీర్చబడతాయి ఎప్పుడు? అందరూ చెప్పాలి, ఆ మాట అందరి నోటి నుంచి రావాలి. నీ కొదువలు తీర్చబడతాయి ఎప్పుడు? భయభక్తులతో ఉన్నప్పుడు. గొప్ప మేలు దాచి ఉంచుతాడు ఎప్పుడు? ఓకే, భయభక్తులతో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? దాచి ఉంచుతాడు. భయభక్తులతో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? కొదువలు తీరుస్తాడు. రివర్స్, ఇటు అటు అడిగాను అంతే, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోకండి. ఓకే, ఇలాగ అడిగినప్పుడు అలా చెప్పాలి, అలా అడిగినప్పుడు ఇలా చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు మనకు మనకు అవసరమైంది ఏంటి మన లైఫ్లో? నీకు కొదువు కావాలన్నా, నీకు ఏ కొదువు లేకుండా ఉండాలన్నా, నీకు మేలు కావాలన్నా మనకి ఉండాల్సిందేంటి? మరి ఎంతమంది అండి భయభక్తులతో ఉండి ప్రభువుని ఆరాధిస్తున్నాం? ఎంతమంది అండి దేవుని సందులో దేవుని ఆరాధిస్తున్నాం? ఎంతమంది దేవుని సందు ప్రార్థన చేస్తున్నాం? పోనీ ప్రార్థనలో గడుపుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ ఇంటిలో అయినా కనీసం మోకరించి ఒక్క అరగంట అయినా ప్రభు సంద మోకరించి ప్రార్థిస్తున్నావా? నిజం చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఇంట్లో మోకరించి ఒక అరగంట మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఇలా అంటారేంటి అంటే, ఇలా కాదు చెప్పాలి, ఇలాగా నేను ఒక అరగంట మోకరించి ప్రభు సంద ప్రార్థన చేస్తున్నాను. చేయట్లేదా? మరేమో చేయత్తమన్నప్పుడు ఎత్తాలి అంతే. మరి ఎందుకు? ఒక అరగంట చేస్తున్నారా? మీరెవరు చేయరా? అది ఇప్పుడు మేలు ఎలాగొస్తుంది మనకి? మేలు ఎక్కడ దాచుస్తాడు దేవుడు? మనలో ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు. ఈ రెండు లేనప్పుడు మేలు ఎలా చేస్తాడు? అడగకూడదు ఇంక దేవుణ్ణి. దేవుడు నా జీవితంలో చెయ్యని అడగకూడదు. అడగడానికి ఏం లేదు, అర్హత లేదు. ఎన్నిసార్లు అంటాను, మనకు భయభక్తులతో నువ్వు ఉంటేనే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు చెప్పాలి. బాబు నువ్వు చేతులు కట్టుకున్న చేతులు తీసేను, చక్కగా విను ఇటు విను, నా మాటలు వినంతే. ప్రార్థన చేస్తున్నావా? ప్రభు సొంత ప్రార్థన చేస్తున్నావా? దేవుని ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? ఎంతసేపు చేస్తావు? 3 గంటలు చేస్తావా? 3 సార్లు చేస్తావు.
3 సార్లు ఎంత అంటే భోజనం చేసినప్పుడు ప్రభు నాకు భోజనం ఇచ్చావు ఆమెన్, పడుకున్నప్పుడు దేవుడు నేను పడుకుంటున్నాను ఆమెన్, పొద్దున్న లేచాను ప్రభు నేను లేచాను ఆమెన్. ఈ 3 సార్లా అలా చేస్తావు? అది కాదు. నువ్వు మోకరించి ఉదయం కాలం లేచిన తర్వాత మోకరించి ప్రభు సందులో అదే దేవుని దగ్గర ప్రభు నాకు ఈ సమయాన్ని ఇచ్చే దినాన్ని నాకు చూడడానికి ఇచ్చామని దేవుని దగ్గర ప్రార్థన చేసిన వాళ్ళు అలాగ కనీసం పావు గంట, అరగంట, గంట దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. అది భయం అంటే, అది భక్తి అంటే. నీకు భయం ఉంటే లెగుస్తావు, టైం చూస్తావు, అమ్మో నాకు భయం వేస్తుంది ప్రార్థన చేయాలి, లెగుస్తావు. భక్తి ఉంటే మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు. ఈ రెండూ లేకుండా నాకు మేలువ్వు, ఈ రెండూ లేకుండా నా కోరికలన్నీ తీర్చేయి, నా కొదులన్నీ తీర్చేయి, అవసరాలన్నీ తీర్చేయి. ఏం చేయడు నువ్వు అనుకుంటున్నావు నాకు చేస్తాడు అనుకొని. అవి తాత్కాలికంగా ఉంటాయి, టెంపరీగా ఉంటాయి. వచ్చినట్టే పోతాయి, వచ్చినట్టే పోతుంది. మనం అనుకుంటాం నేను ప్రార్థన చెప్పాను నాకు అన్నీ వచ్చేస్తున్నాయి, నాకు ప్రార్థన చెప్పాను నాకు అన్నీ వచ్చేస్తున్నాయి అనుకుంటాం. వచ్చినట్టే పోతాయి. అదేదైనా ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, ధనం కావచ్చు, ఏది కావచ్చు టెంపరీగా మాత్రమే ఉంటాయి. అవి ఏమైపోతాయి? అందుకే ఏముండాలి? భయభక్తులు ఉండాలి. నీకు భయం ఉంటే లెగుస్తావు, భక్తి ఉంటే ప్రార్థిస్తావు. అది గుర్తుపెట్టుకోండి. భయం ఏంటి, భక్తి ఏంటి ఎంతో ఆలోచించిన అవసరం లేదు. భయం ఉంటే ఆ సమయానికి నువ్వు లెగుస్తావు, భక్తి ఉంటే ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ఈ రెండు ఎప్పుడైతే మనకు ఉంటాయో నూతన బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నూతనమైనటువంటి నాలుక నీకు ఇస్తాడు, నూతనమైన క్రియ నీ జీవితంలో చేస్తాడు, నూతనముగా నేను నడిపిస్తాడు. మనలో ఉన్నవన్నీ అన్నిటినీ కూడా ఆ నిష్ప్రయోజనమైనవి ఏమున్నాయో తొలగిస్తాడు, ప్రయోజనకరమైనటువంటి వాటితో మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట చూద్దాం. భయభక్తులు కలిగి ఉంటే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 29వ వచనం. 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. వారు చెప్పినదంతయు మంచిదే, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు భయభక్తులతో ఉంటే నీకు అక్కడ ఏముంటుందంటే క్షేమము. ఏముంటుంది? క్షేమము అనొచ్చు. అందుకే ఇక 3వ మాట ఏంటంటే నిత్యము క్షేమము కలిగి ఉంటాం. ఏముంటాం? నిత్యము క్షేమము కలిగి ఉంటాం. ఇంగ్లీష్ ఎవరైనా ఒకసారి ఇంగ్లీష్లో ఒకసారి చదువు ఉన్నదా? చూడండి 29. Oh that there were such an heart in them that they would fear me and keep all my commandments always, that it might be well with them and with their children forever. అక్కడ ఏమని చూడండి, they would fear me that they would fear me అంటే భయభక్తులు కలిగి ఉంటే, అండ్ కీప్ ఆల్ మై కమాండ్మెంట్స్, నాకున్న ఆజ్ఞలు ఏవైతే నేను ఇచ్చిన ఆజ్ఞలను వాళ్ళు పట్టుకొని ఉంటారో, దట్ ఇట్ మైట్ బి వెల్ విత్ దెమ్ అండ్ విత్ దేర్ చిల్డ్రన్ ఫర్ ఎవర్. అంటే వారి సంతానాన్ని కూడా, వాళ్ళందరికీ కుటుంబానికి కూడా, సంతానానికి కూడా దేవుడు ఏమిస్తానంటున్నాడు? క్షేమము అంటాడు కదా. దేర్ వర్ సచ్ ఎన్ హార్ట్ ఇన్ దెమ్ దట్ దే వుడ్ ఫియర్ మీ అండ్ కీప్ ఆల్ మై కమాండ్మెంట్స్ ఆల్వేస్, దట్ ఇట్ మైట్ బి వెల్ విత్ దెమ్ అండ్ విత్ దేర్ చిల్డ్రన్ ఫర్ ఎవర్. కదా, వారి సంతానమునకు ఏముంది అక్కడ? నిత్యము క్షేమము కలుగునట్లు. వెల్నెస్, ప్రాస్పరిటీ, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు క్షేమంగా ఉంటావు. హౌ ఆర్ యూ అని అడుగుతాం. అప్పుడు ఏమంటాం? ఐఎమ్ వెల్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్ అంటాం. ఐఎమ్ వెల్ అంటే నేను బాగున్నాను. సో నువ్వు బాగుగా ఉండాలి, నువ్వు ఇంకా క్షేమంగా ఉండాలి. ఎంత డబ్బు ఇచ్చినా సరే క్షేమం రాదు. వస్తుందండి? వస్తుందా? రాదు. నేను క్షేమంగా వెళ్ళాలని నువ్వు ఇప్పుడు టికెట్ మన కండక్టర్కి టికెట్ తీసుకొని మనం క్షేమంగా నన్ను నడిపించండి బస్సులో కూర్చుంటావు, క్షేమంగా తీసుకెళ్ళగలడా? కెన్ హీ గివ్? ఆయన ఇవ్వగలడా క్షేమమని? అంటే అది దేవుడు క్షేమంగా మనల్ని నడిపించాలి అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. నిన్నటి దినాన్ని అయ్యగారు చెప్తున్నారు, నెల్లూరు అక్కడ టీచర్స్ అందరూ కలిసి వాళ్ళ కారులో వెళ్తున్నారు, 5 మెంబర్స్. ఆ కారు ఏదో యాక్సిడెంట్ అయింది, మొత్తం బోర్లా అయిపోయి చాలామంది దానిలో టీచర్స్ చనిపోయారని చెప్తున్నారు. సో అలా మనం వెళ్ళినప్పుడు క్షేమంగా అక్కడికి చేర్చాలి అంటే ఆ క్షేమం ఇవ్వాల్సిన దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకని నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడు, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును అని మనం ఒక దానికి లేబుల్ పెడతాం. ఇప్పుడు ఆ లేబుల్ కూడా భయం వేసి చాలామంది ఏం చేస్తారంటే తీసేస్తున్నారు అన్నీ. ఏమో ఎక్కడైనా ఎవరైనా ఉంటే నేను కొట్టేస్తాను, భయపడిన అవసరం లే. అసలు మనం పెట్టాలి, మనం వెళ్ళాలి, ధైర్యంగానే వెళ్ళాలి. పోతే పోయింది, దేవుడు ఇంకొకటి ఇస్తాడు నీకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భయపడి మనం వాటిని చెరిపేసుకోకూడదు. దేవుని వాక్యం ఉండాలి, దేవుని వాక్యంతో వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని గీకేకండి, చెరిపేకండి. ఎక్కడున్నా దేవుని వాక్యం ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ భయం మనుషులకు భయపడుతున్నాం కానీ ఎవరికి భయపడడంలే? దేవునికి భయపడడంలే. ఆ మనుషుడికి భయపడి అన్నీ చెరిపేసుకుంటావా? మనిషికి భయపడి నువ్వు ఇంట్లో కూర్చుంటావా? ఆ మనిషికి భయపడి పారిపోతావా? ఆ మనిషి ఆఫ్టర్ ఆల్. కానీ మనిషిని సృష్టించినటువంటి దేవాది దేవుడున్నాడు. ఆ దేవునికి భయపడు, నీ జీవితం మేలుకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటుంటారు అనమాట, మనము భయపడి జీవించాలి. ఎప్పుడైతే నువ్వు భయభక్తులతో ఉంటావో నువ్వేం చూస్తావో? నిత్యము క్షేమము కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో నీకు క్షేమము కావాలంటే మనం ఎలా ఉండాలి? భయముతో ఉండాలి. నేను ఒక చూపెడదాం అనుకున్నాను, ఇది చూపించాను కదా మీకు. నేను మీకు క్షేమము కలుగు చేస్తాను, అండ్ ఐ విల్ గివ్ పీస్ అని ఉంది ఇక్కడ. అది విల్, దిస్ ఇస్ పీస్. అండ్ క్షేమము అంటే క్షేమముగా దేవుడు మనల్ని ఉంచుతాడని ఇది వాగ్దానం చూపించాను కదా. సో ఇది కూడా అక్కడే లేవికాండంలో ఉంది, 26:6. సో ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు. అప్పుడు అనుకున్నాను నేను, ఈ వాగ్దానం ఎప్పుడైతే నేను ఈ మాటలు చదువుతుంటే నాకు అప్పుడు అనిపించింది, ఓకే దేవుని యందు భయభక్తులుగా ఉండాలి అని నిర్ణయించుకున్నాం కనుక దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? క్షేమముగా ఉంచుతానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. కనుక ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని దేవుని సన్నిధి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏది జరిగినా అది నిశ్చితమే ప్రభు అని దేవునికి అప్పగించి మనం ముందుకు సాగిపోవాలి. అందుకే అంటున్నాడు నిత్యము క్షేమముగా ఉంటామన్నమాట కదా. నేటి దినాల్లో మనిషికి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, ఇప్పుడు క్షేమం లేదండి. అన్నీ ఉన్నాయి, పీస్ అనుకోవచ్చు. అది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే పీస్ ఉంటుంది, శాంతి అవుతుంది. లేదంటే మనకు అది ఏంటది, వెల్నెస్ అవ్వచ్చు. సో ఏదైనా సరే క్షేమం మనలో లేదు ఇప్పుడు ఈ కాలంలో. సో ఆ క్షేమం కోసం పెట్టని ఖర్చు కూడా లేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా ఖర్చు పెడుతున్నారు, వెళ్ళని స్థలం కూడా లేదు. ఆ పీస్ కోసం, ఆ యొక్క శాంతిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి నేను అంటే నాలో ఏముండాలి? శాంతిగా నేను జీవించాలి. సో ఈ శాంతి కోసం ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎన్నో పూజలు చేస్తున్నారు, ఎక్కడికో వెళుతున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ అయినా మనిషికి ఏం లేదు? క్షేమము లేదు. దేవుని యందు భయభక్తులే మనిషికి క్షేమం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు క్షేమముగా ఉండాలి అంటే నీవు అంటే ఇంకా దేవుడు నిన్ను కాపాడుతూ నిన్ను భద్రపరుస్తూ ఉంచాలి అంటే, ఎక్కడికి వెళ్ళినా నీకు జయము కలగాలి అంటే నువ్వు క్షేమంగా వెళ్ళి క్షేమంగా మళ్ళీ ఇంటికి రావాలంటే పీస్తో వెళ్ళి నువ్వు పీస్గా మళ్ళీ ఇంటికి రావాలి. అదే క్షేమం. ఏముంది పీస్ ఎందుకన్నారంటే, ఎక్కడికైనా వెళ్ళామంటే ఏదైనా జరిగిందంటే మనకి పీస్ లేనట్టే ఉంటుందా? మొత్తం అంతా అయ్యో నా బ్రతుకు ఇలా అయిపోయిందని చెప్పి ఎంతో బాధపడతాం కదా, నిరుత్సాహపడతాం. కానీ అది లేకుండా దేవుడు నీ జీవితంలో క్షేమం ఇస్తాడు. ఎప్పుడండి? భయభక్తులుగా ఉంటే కదా. సో ఇప్పుడు మనం అనుకోవాలి, సరే నాకు క్షేమంగా నేను ఉన్నాను, పీస్ నా హృదయంలో లేదు, మనశ్శాంతి లేదు. మెయిన్ నా జీవితంలో మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేకుండా బ్రతుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నీకు ఎవ్వరు కూడా ఎంత ఖర్చు పెట్టా నీకు మనశ్శాంతి ఎవడు ఇస్తారా? ఎవరండి మనశ్శాంతి? ఎవరు? నువ్వు ఎక్కడ కూర్చుంటే మనశ్శాంతి దేవుని సన్నిధిలో కూర్చుంటే. అందుకే యెహోవా షాలోమ్ అంటే నీకు సమాధానపరచువాడు దేవుడే కదా. ఇందాక మనం ఒకటి చూసాం, యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకున్నాం. యెహోవా రఫా అంటే స్వస్థపరచు వాడు దేవుడే. ఇంకోటి యెహోవా షాలోమ్ అంటే సమాధానకర్త, సమాధానపరచువాడు. యెహోవా నిస్సి దేవుడు నా ధ్వజం. ఇలా ఒక్కదానికి ఒక్కొక్క పేరు పెట్టబడి ఉంది, ఎందుకంటే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని దగ్గర ఉంటేనే నీకేమొస్తుంది? సమాధానము, శాంతి, సమాధానం. కొంతమందికి ఎక్కడ కూర్చొని ప్రభు మందిరానికి వెళ్ళి ఏం కూర్చుంటాం, గంట సేపు కూర్చోవాలి, ఎంతసేపు వాక్యం చెప్తారు, ఎంతసేపు కూర్చుంటాం అనుకుంటాం. కానీ ఏంటంటే
నేనిలా ఉన్నానంటే నీ ప్రేమే కారణము, నీ బ్రతికి ఉన్నానంటే నీ కృపయే కారణము. నమ్మిన వారు చెప్పండి, పాడాలి నాతో. నేనిలా ఉన్నానంటే నీ ప్రేమే కారణము, నీ బ్రతికి ఉన్నానంటే నీ కృపయే కారణము. తండ్రి దేవా నానందమా నివడిలో నాకు సుఖము. సుఖం ఎక్కడ? తండ్రి దేవా నానందమా నివడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఆమె లేపండి. తండ్రి దేవా, తండ్రి దేవా సర్వం నీవై. వచ్చిన దగ్గర నుంచి నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుట్టు తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుట్టు తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా నివడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నివడిలో నాకు సుఖము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనకు సుఖం ఎక్కడుంది? సుఖం ఎక్కడుంది? సుఖం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో. మేలెక్కడుంది? ప్రభు సన్నిధిలో. కొదువలు ఎప్పుడు తీర్చబడతాయి? భయభక్తులతో ఉంటే ఉంటున్నామా? ఉన్నామా? చెప్పండి. పాట వినడం కాదు, ఉంటున్నామా? ఉండకపోతే మరి ఎలా వచ్చి పడుకుంటే అట్లా? వినాలి వాక్యం. భక్తి అదే. వచ్చి కూర్చున్నావంటే నీ భక్తి ఏమైంది? ఏం చేస్తున్నావు? కొర్నేలు ఎలాంటి వాడు? కొర్నేలు ఎలాంటి వాడు? భక్తిపరుడు. నోరు మూసుకొని కూర్చోకండి. భక్తిపరుడు. కొర్నేలు ఎలాంటి వాడు? తనొక్కడే భక్తిపరుడా? తనను తనకు ఇంటి వారందరూ, తన పనివారితో సహా అందరూ భక్తి గలవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీవు భక్తిగా ఉంటే నీ కొడుకు భక్తిగా ఉండడు. నీ కొడుకు భక్తిగా ఉంటే తండ్రి భక్తిగా ఉండడు. తల్లిదండ్రులు భక్తిగా ఉంటే పిల్లలు భక్తిగా ఉండరు. పిల్లలు భక్తిగా ఉంటే తల్లిదండ్రులు భక్తిగా ఉండరు. కొంతమంది ఇంట్లో టోటల్గా ఎవరు భక్తిగా ఉండరు. పేరుకి మాత్రం క్రైస్తవులం. యేసునందు సగం, మరి వేరుగాను. చెప్పండి. సగం. ఎలా ఉంటున్నారు? కాస్త ఇటు కాస్త అటు, ఇటు అటు ఇటు ఉంటే ఏ మేలు కూడా దాచిపెట్టడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే అంటున్నాడు. ఇక్కడ ఒక మాట ఉంది, చూద్దాం ఒకసారి. చూడండి, రూతు విషయంలో కానీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక మాట ఉంది, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది చూడండి. A primary example of a person or group in the Bible who fits this context. దీనికి సరిగ్గా ఈ భయభక్తులతో అంటే ఏం చెప్పాను ఇక్కడ? నిత్యము క్షేమము కలిగి ఉంటాం అన్నాం కదా. సో నిత్యము క్షేమము కలిగి ఉండాలంటే దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? మోసెస్. ఎవరండి? నిత్యము క్షేమము కలిగి ఉన్నట్టు. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తారంటే, ద జనరేషన్ ఆఫ్ ఇజ్రాయిట్స్ స్టాండింగ్ బిఫోర్ మోసెస్ ఇన్ ద ప్లైన్స్ ఆఫ్ మోయాబ్ జస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఆయన ఆ వాగ్దానం చేసినటువంటి ఏంటది? కానాను దేశంలోనికి వెళ్ళడానికి ముందుగా ఆయన ఏమన్నాడు? ఆయన ఎవరి ముందు నిలబెట్టాడు? అందరూ భయపడ్డారంట. ఎవరిని చూడడానికి? ప్రభువుని ముఖాముఖిగా చూడడానికి, దేవుని ముఖాముఖిగా చూడడానికి భయపడితే ఆ పర్వతానికి వెళ్ళింది ఎవరు?
చెప్పండి, క్షేమముగా అక్కడికి వెళ్ళి క్షేమముగా తిరిగి వచ్చాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ విషయాన్ని మనం చూస్తే 5వ అధ్యాయము 29 చదవం కదా, ఒకసారి చూద్దాం. చూడండి, ఉంది అంటే అయితే 5వ అధ్యాయంలోనే ఉంటుంది. మోసెస్ రిమైండ్స్ దెమ్ ఆఫ్ ద 10 commandments అండ్ ద టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్ ఏ మౌంట్ సినాయ్. చూడండి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాడు. అక్కడ ఉన్నది కదా, చూడండి ఒకసారి చూద్దాం. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, నేను మీ వినికిల్లో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. ఎక్కారండి? మోయా పర్వతం ఎక్కారా? వీరెవ్వరూ ఎక్కలే, భయపడిపోయారు వాళ్ళందరూ ముఖాముఖా మాట. కానీ కనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగు సెలవిచ్చెను. దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనే యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశం అందే గాని, క్రిందన్న భూమి అందే గాని, భూమి క్రిందన నీళ్ల అందే గాని ఉండు దేని పోలిక నేను విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనే యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించు వాడనై యున్నాను. నీ దేవుడుననే యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. అందుకే నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు అన్ని ఏమున్నాయి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని ఎంతయో చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెైనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడు నీ దాసియును విశ్రమింపవలెను. గనక నేను చేయాలి, మనము ఆచరించి ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ పర్వతం దగ్గరకు వెళ్ళడానికి అందరూ భయపడ్డారు. ఎందుకంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి భయపడ్డారు. కానీ క్షేమము కలుగజేశాడు దేవుడు. నిత్యము నువ్వు క్షేమంగా ఉంటావని దేవుడు ఏ విధంగా చెప్పాడో భయముతో భక్తితో మోషే వెళ్ళి ఆరాధించాడు. గనక ముఖాముఖిగా దేవుణ్ణి చూసిన వాడు మోషే తప్ప ఇంకెవరూ లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ భయభక్తులతో ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో చూస్తున్నారా? ఈ భయభక్తుల వల్ల ఎంతమంది జీవితాలు మేలుకరంగా మారినాయో చూస్తున్నారా? ఈ భయభక్తులుగా ఉండడం వల్ల రూతు తన జీవితంలో ఏం సంపాదించుకుంది? దావీదు యేసు ప్రభువునే ఆ వంశం నుంచే రావడానికి గొప్ప యోగ్యతను పొందుకున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెకున్నటువంటి భయము దేవుని ఎడల, ఆమెకున్నటువంటి భక్తి ప్రభు పట్ల, అత్త పట్ల తన జీవితమే మారిపోయింది. ఈరోజు ఆ భయము భక్తితో కానీ నీవు నేను జీవిస్తే మన జీవితాలను దేవుడు మార్పు కలగజేయగలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో ఏమిస్తాడు? మొట్టమొదటిగా భయభక్తులతో ఉంటే ఏమిస్తాడు? మేలు దాచి, గొప్ప మేలు దాచి ఉంచుతాడు. 2వది కొదువలు తీర్చబడతాయి. 3వది నిత్యము క్షేమముగా ఉంటావు. ఏ అలజడి లేకుండా, బాధ లేకుండా, భయం లేకుండా చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటావు. ప్రశాంతమైన జీవితం నీకు వస్తుంది. నిత్యము క్షేమము కలిగి ఉంటాం. చివరిగా 4వ మాట ఒకసారి చూద్దాం. కీర్తనగాడు దావీదు రాసిన కీర్తన 115 13వ వచనంలో ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 115 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చెప్పట్ల కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదింపబడతారు. 4వ మాట ఏంటి? ఆశీర్వదింపబడతావు.
నువ్వు పోయిన సంవత్సరం అంతా నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా పోయిందేమో. ఈ నెల గడుస్తున్నది. ఈ నెల గడిచి ఎన్నో తారీఖు అండి? ఈరోజు 18వ దినంలోకి వచ్చేసాం. మొదటి సంవత్సరం మొదటి నెల 18వ రోజులు గడిచిపోయినాయి. 18వ రోజులో మనం ఉన్నాం. 17 రోజులు గడిచిపోయినాయి. గడిచిన సంవత్సరం అంతా నీ జీవితం మేలుకరంగా లేదు. గడిచిన సంవత్సరం అంతా నీ కొదువులు తీర్చబడలేదు. గడిచిన సంవత్సరం అంతా నీ జీవితంలో క్షేమము లేదు. గడిచిన సంవత్సరం అంతా నీ జీవితంలో ఆశీర్వాదం లేదు. బికాస్ భయభక్తులుగా జీవించడం లేదు, భయము భక్తితో బ్రతకలేదు. కానీ ఇక్కడ నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయన గొప్ప మేలు, దాచి ఉంచిన మేలు నీకు ఇవ్వబోతున్నాడు. నీ కొదువులు తీర్చబోతున్నాడు. నీకు క్షేమము కలుగజేస్తానంటున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. మనం చేయవలసిందేంటి? భయభక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ భయము భక్తి లేని, భయం లేని అంటే భయము లేని భక్తి కానీ, భక్తి లేని భయము కానీ ఆత్మీయ జీవితానికి ఒక వెలితే. ఏంటది? చెప్పండి, మళ్ళీ నాతో చెప్పండి. భయము లేని భక్తి కానీ, భక్తి లేని భయము కానీ ఆత్మీయతకు వెలితే అంటే ఎంత వేసినా వాళ్ళ దగ్గర ఏమి ఉండదన్నమాట. అది అర్థమైందా? సో వెలితిగానే ఉంటుంది. ఏమున్నా వెలితే ఏదో ఒకటి తేడా, ఏదో ఒకటి ఉందండి అక్కడ. వెలితిగా కనిపిస్తుంది ఏదో నాకు అక్కడ. అంటే ఏంటి? అక్కడ నాకు ఇంకా అన్నీ ఉన్నాయి కానీ ఒకటి ఏదో లేదు అక్కడ. వెలితిగానే ఉంది. ఏం లేకపోతే చెప్పండి? భయభక్తులు అంటే భయము లేని భక్తి. కానీ కొంతమంది భయం ఉంటుంది, దేవుని గుడికి వస్తారు కానీ భక్తితో ప్రార్థన చేయరు. కొంతమందికి భక్తి ఉంటుంది, ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళకి ఏముండదు, భయం ఉండదు. కనుక భయము లేని భక్తి కానీ, భక్తి లేని భయము కానీ రెండు ఆత్మీయ జీవితంలో వెలితిగానే ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే వారు ఇద్దరుగా నుండక, అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ రెండు సమంగా ఉండాలి. రెండు సమంగా ఉండి ఒకటిగా ఉండాలి భయభక్తులుగా. వినండి ఒకసారి. భయము భక్తి కదా, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. దేవుని యందు భయం ఉంటే నువ్వు భక్తిగా ప్రార్థన చేస్తావు, భక్తిగా ఆరాధిస్తావు, భక్తిగా మందిరానికి వెళ్తావు, భక్తిగా అన్ని విషయాల్లో పాల్గొంటావు. ఒకవేళ నువ్వు అన్ని విషయాల్లో పాల్గొంటున్నావు, ఈ అన్నీ ఉన్నాయి కానీ నీకు భయం లేకపోతే అసలు మందిరానికే నువ్వు రావు. కనుక ఈ భయము ఈ భక్తి రెండు కలుస్తే భయభక్తులు అవిని. ఒక్కటిగా భయము భక్తి రెండు ఉంటేనే మనం రెక్కలు చాపి పక్షిరాజు వలె నూతన బలంతో పైకి ఎగురుతాం ప్రశాంతంగా. అందుకే భార్య భర్తలు పెళ్లి చేసినప్పుడు వారి దేవుడు ఏమన్నాడంటే, నీకు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నీకు సాటైన సహాయం కొరకు ఎవరినిచ్చాడు దేవుడు? భార్యనిచ్చాడు. నారీ కదా. వీరిద్దరూ వివాహమైన తర్వాత ఎలా ఉండాలన్నాడు? నువ్వేరుగా ఉండు అన్నాడా? ఏక శరీరముగా ఉండమన్నాడు. అవునా? సో భార్య భర్త ఇద్దరూ ఏక శరీరంగా ఉంటే ఆ కుటుంబము ప్రశాంతంగా వెళుతుంది. ఆ కుటుంబ జీవితము హ్యాపీగా వెళుతుంది. నేను తూర్పుకి వెళ్తానని చెప్పి భర్త, నేను పడమరకు వెళ్తానని చెప్పి భార్య, ఇద్దరూ కానీ డివైడ్ అవుతే పిల్లలు అల్లకల్లోలమైపోతారు. ప్రశాంతమైనటువంటి జీవితము, ప్రశాంతమైనటువంటిది ఆ జీవితంలో ఆ కుటుంబంలో ఉండదు. కనుక మనం ఎలా ఉండాలి? భక్తిగా, భయము భక్తి ఎలాగైతే ఉందో ఏక శరీరముగా భార్య భర్తలు ఇద్దరూ ఏక శరీరంగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? సాఫీగా వెళుతుంది. అవునా కదా? ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకోండి, మీరు అలాగే చెప్తాను, నేను ఇలాగే చేస్తానని చెప్పి నేను వెళ్ళాను అనుకోండి, నేను చెప్పింది ఆయన వెళ్ళలేదు, ఆయన చెప్పింది నేను వెళ్ళలేదు, అలా నాకు అనవసరం అని చెప్పి ఇద్దరు అటో ముఖము ఇటో ముఖము తూర్పుకి పడమరకి పెట్టుకుని